హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఇంకా పెద్ద బ్రేకింగ్ అప్డేట్. సో యూజీసీ కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. సో అది మీకు ఫేవర్గా ఉన్న రూల్సే. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. సో నిన్న ఒక వీడియో చేశాను. యూజీసీ వచ్చేసరికి బీటెక్ డిగ్రీని తక్కువ కానీ, అంటే ఉన్న మైండ్ సెట్ని బట్టి, మనకున్న స్టామినాని బట్టి ఎక్కువ కానీ ఇయర్స్ చేసుకునే విధంగా ఒక ఫెసిలిటీని అందుబాటులో తీసుకొస్తుందని చెప్పేసి. సో దానికి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సో అయితే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, మీరు ఇప్పుడు 4 ఏళ్ల బీటెక్ డిగ్రీ ఉందనుకోండి, దాన్ని 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ, అంటే ఇప్పుడు మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక సెమిస్టర్ తక్కువ కానీ, లేకపోతే 2-3 సెమిస్టర్స్ తక్కువ కానీ తొందరగా కంప్లీట్ చేసుకొని జాబ్లోకి వెళ్ళే విధంగా కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ ఇయర్ మీకు 2 సెమిస్టర్లు ఉంటాయి కదా, బీటెక్ వాళ్ళకు కానీ బీఫార్మసీ వాళ్ళకు. సో 2 సెమిస్టర్ ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత నేను ఇన్ని సెమిస్టర్స్లో ఇన్ని ఇయర్స్లో నేను కంప్లీట్ చేసుకోగలను, నేను లేకపోతే నేను ఇంత స్పీడ్గా కంప్లీట్ చేసుకోలేను, ఇంకో 2 సెమిస్టర్లు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా వెసులుబాటును అయితే కల్పించింది అనమాట. సో అయితే దీని విధి విధానాలు ఇవి రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసేసారు. ఇక ఆల్మోస్ట్ ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసినట్టే. సో దీని ప్రకారం మీరు వచ్చేసరికి ఖచ్చితంగా అయితే యాజ్ పర్ ద గివెన్ గైడ్ లైన్స్ మీకు చేయొచ్చు. అయితే ఇప్పుడు చదువుతున్న 4 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, బీటెక్ బీఫార్మసీ వాళ్ళు. మరి వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ అవుతుందా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అని వెయిట్ చేయాల్సి ఉందన్నమాట, చూడాల్సింది. అయితే ఇది అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి, అటానమస్ కాలేజ్ వాళ్ళకి అందరికి కూడా అప్లికబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నేను త్వరగా కంప్లీట్ చేసుకోగలుగుతా అనుకునే వాళ్ళకి ఇదొక వెసులుబాటు లాంటిది. ఎవరైతే నాకు స్లో మైండ్ సెట్, వారు రాయన ఎవరు చేస్తాడు రా బాబు అనుకుంటే అది వేరు. అంటే మరి స్పీడ్గా కంప్లీట్ చేయాలన్నా, లేట్గా కంప్లీట్ చేయాలన్నా సబ్జెక్ట్స్ మారవు, క్రెడిట్స్ మారవు. కాకపోతే ఇప్పుడు మీరు సెమిస్టర్కి 6 చదవాల్సినవి 12 అలా చదవాల్సి ఉంటుందేమో. మరి దానికి సంబంధించిన ఆ అప్డేట్ ఇంకా రాలేదు. సో ఖచ్చితంగా అయితే ఏదో ఒక విధంగా మీకు బెనిఫిట్ జరిగే విధంగా ఉంటుంది. సో నేను 12 సబ్జెక్టులు రాసుకోగలంటే అలా, లేకపోతే ఏం చేస్తారు, ఈ 6 సబ్జెక్టులు మ్యాండేటరీ, వీటికి కూడా ఇంకెన్ని సబ్జెక్టులు నువ్వు యాడ్ చేసుకోగలవు. అయితే ఆ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న 6కి ఇంకో 3 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకున్నాను నేను చదువుకోవాలని. సో దాన్ని బట్టి మీ సెమిస్టర్స్ అనేవి తగ్గటం పెరగటం అనేది జరుగుతుందని చెప్పేసి నా అంచనా. ఎందుకంటే అంతకుమించి వేరే దారి ఉండదు. ఎందుకంటే ఇది పిహెచ్డీలో జరిగే పద్ధతి ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను. సో వరుసగా 3 ఉన్నప్పుడు మధ్యలో ఒకటి వదిలేసి ఫస్ట్ది లాస్ట్ది రాయండి, మధ్యలో చదువుకోవడానికి గ్యాప్ వస్తే మధ్యలోది సప్లీ రాసుకోవచ్చు. ఆ టైప్లో ఇది కూడా మీరు ఆప్షన్స్, ఇప్పుడు 48 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 36 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. సో సెమ్కి 6 సబ్జెక్టులు అనుకుంటే 6 సెమిస్టర్స్ పడతాయి. అయితే ఒక 6 సబ్జెక్ట్స్ పక్కన పెడితే, 12 సబ్జెక్ట్స్ పక్కన పెడితే, సో 24 మిగులుతాయి కదా. ఫస్ట్ ఇయర్ మొత్తం కంపల్సరీ కావాలి. 24లో ఇప్పుడు మళ్ళీ ఒక సెమిస్టర్ 6 సబ్జెక్ట్స్ అనుకోండి, 6కి ఇంకో 3 యాడ్ చేస్తే 9 పోతాయిగా. 24లో 9 పోతే ఇంకెన్ని ఉంటాయి, 15 ఉంటాయి. ఆ 15లో మళ్ళీ ఒక 6, దానికి ఇంకో 3 చేసామనుకోండి 9 అవుతాయి, ఇంకా 6 ఉంటాయి. అంటే ఒక సెమిస్టర్ తగ్గుద్ది ఈ విధానంలో ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. మరి 4 సబ్జెక్ట్స్ చేసుకుంటే అలా, 5 సబ్జెక్ట్స్ చేసుకుంటా, 12 సబ్జెక్ట్స్ చేసుకుంటే అలా, మరి ఎంతవరకు ఇస్తారని చెప్పేసి ఆప్షన్స్ అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే ఇదే పందాలో ఉంటుంది. మరి అలా లేకపోతే ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నీ ఇచ్చి బ్రాకెట్స్ ఇస్తారు, కొట్టమని గుర్తుందా, ల్యాబ్స్తో సహా. ఆ సెమిస్టర్కి అవి ఫిక్స్డ్ కాబట్టి అవి అలా చేస్తారు.
కానీ మీరు గమనించాల్సింది ఏంటి ఇక్కడ, మరి ఇప్పుడు ఈ డ్యూరేషన్ అనేది వ్యారీ అవుతుంది, మీకు అనుకూలంగా వ్యారీ అవుతుంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఏం చేస్తారంటే ఈ 6 మ్యాండేటరీ సబ్జెక్ట్స్, ఈ ల్యాబ్స్ అవి ఉంచేసేసి నెక్స్ట్ సెమిస్టర్‌లో రాబోయే సబ్జెక్ట్స్ కోసం ఎంప్టీ బ్రాకెట్స్ ఇస్తారు అప్లికేషన్‌లో నాకు తెలిసి. మొత్తం లిమిట్ ఉంటదండి. లిమిట్ లేకుండా అయితే ఉండదు. 6+6 ఉంటాయి గదా! సెమిస్టర్‌కి 6 గదా! ఆ 6 ప్లస్ ల్యాబ్‌లు పక్కన పెడితే ఇంకో 6 నెక్స్ట్ సెమిస్టర్ 6 బ్రాకెట్‌లు ఖాళీగా ఇస్తారు పేర్లేమి ఇవ్వకుండా. అందుట్లో మీరు గనక 3 సబ్జెక్ట్ గనక పెట్టుకోవాలనుకుంటే 3 అలాగైనా ఇస్తారు. లేకపోతే మీకు 4 ఇయర్స్ బీటెక్ గాని, బీఫార్మసీ గాని. అన్ని సబ్జెక్టులు ఎన్నైతే ఉన్నాయో ఓపెన్ ఎలెక్టివ్స్ ఖాళీ వదిలేసి, మిగతా మ్యాండేటరీ సబ్జెక్ట్స్‌తో ఓపెన్ ఎలెక్టివ్స్ ఏవో ఇందాక ఖాళీలాగా వదిలేసి, ఇచ్చేసి, సో మీకెన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ విధంగా గూడా అప్లికేషన్‌లో మోడిఫికేషన్ తెచ్చే విధంగా అయితే ఉంటుందనమాట. అయితే అది ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడున్నోళ్ళకి ఉందా లేదా? లేకపోతే అది ఈ ఇలాంటి మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటాయా? వీటి గురించి వచ్చేసరికి మీకు త్వరలో అయితే ఒక ఐడియా అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకేనా? సో ఓవరాల్‌గా అయితే యూజీసీ ఈ ఫ్లెక్సిబిలిటీని అయితే మీకు తీసుకురావడం అయితే జరిగింది. విధి విధానాలు వచ్చేసరికి ఏంటి? రూల్స్ ఏంటి? ఫస్ట్ 2 సెమిస్టర్ కంపల్సరీగా ఫినిష్ చేయాలి. ఇక మిగతా అన్నీ వచ్చేసరికి ఏంటంటే త్వరలో దాంతో పాటు రిలీజ్ చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కాకుండా ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చేమో. లేకపోతే ఇప్పుడున్నోళ్ళకి గనక ఇచ్చినట్టయితే అసలు ప్రభుత్వం ప్రకారం ఏంటంటే ఈ మనీ అనేది రీయింబర్స్‌మెంట్ అనేది ఖచ్చితంగా అయితే కలిసొస్తుంది. స్టూడెంట్స్‌కి ఇచ్చే పనుండదు. ఇప్పుడే ఇది చేస్తే. ఎన్నో కోట్లు కలిసొస్తాయి. ఎందుకంటే షార్ప్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు టాపర్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో టాపర్స్ ఒకళ్ళే కాదు, ఎవరైనా టాపర్ అవుతారండి కష్టపడితే. నాలెడ్జ్ ఉన్నోళ్ళు. తక్కువలో వచ్చి నాలెడ్జ్ ఉండి, ఎక్కువ మార్కులు వచ్చి బట్టి కొట్టి పాస్ అయి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉండరా? ఉంటారు కదా! సో అది కూడా ఇస్తే ఇంకా సో దీనికి సంబంధించిన ఏ అప్డేట్ తెలిసినా కూడా మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇయ్యండి. అసలు ఎక్కడ లైక్‌లు చేస్తున్నారండి? చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అసలు టిప్స్ వీడియోస్ అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ కూడా చేయట్లే. ఇవాళ పెట్టారు మీరు చెప్పినయన్నీ దిగినాయండి అందులోని డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ R23. సబ్స్క్రైబ్ చేసింది చాలా తక్కువ ఉన్నారండి. ఇలా అయితే ముందుకెళ్ళలేం. ఓకేనా? సో త్వరలో ట్యూషన్ పాయింట్ కూడా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నా. చూద్దాం. హెల్త్‌గా కోఆపరేట్ చేస్తే చూద్దాం, లేకపోతే ఇక ఓకేనా? సో మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది. ఓకేనా? మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఏ ట్యూషన్‌లు కావాలి అంటే పాత వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా. థ్యాంక్ యూ సో మచ్.